నమస్కారం. బాలు టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరో తీపి కబురు అందింది. వరల్డ్ బ్యాంక్ అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. గురువారం జరిగిన ప్రపంచ బ్యాంకు బోర్డు సమావేశంలో ఏపీ రాజధాని $800 మిలియన్ రుణం ఆమోదించినట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వానికి కూడా సమాచారం అందినట్లు తెలుస్తోంది. అమరావతికి ఇప్పటికే ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు $788 మిలియన్ రుణాన్ని మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం అమరావతి నిర్మాణానికి నిధులు ఇస్తామని బడ్జెట్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వరల్డ్ బ్యాంక్ ఏడేపీల ద్వారా ఆ నిధుల్ని సమకూరుస్తామని తెలిపింది. ఈ రెండు బ్యాంకుల ద్వారా మొత్తం $1558 మిలియన్ నిధులు సమకూరుతున్నాయి. ఈ నెలాఖరు కానీ జనవరి మొదటి వారంలో గానీ దాదాపు 25% నిధులు విడుదలవుతాయని చెబుతున్నారు. అమరావతికి 15,000 కోట్లు అందిస్తామని కేంద్రం బడ్జెట్ లో తెలిపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 15,000 కోట్లలో వరల్డ్ బ్యాంక్ ఏడేపీతో కలిసి 13,500 కోట్లను రుణం ఇస్తాయి. మిగిలిన మొత్తాన్ని అమరావతికి కేంద్రం సమకూరుస్తుంది. వరల్డ్ బ్యాంక్ ఏడీబీల నుంచి తీసుకునే 13,500 కోట్ల రుణం 5 ఏళ్లు చెల్లించక్కర్లేదు. ఆ తర్వాత చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అది కూడా 6 నెలలకు ఒకసారి 23 ఏళ్ల పాటు రుణం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ రుణాన్ని కూడా కేంద్రమే తిరిగి చెల్లిస్తుందని తెలుస్తోంది. ఈ రుణానికి సంబంధించిన ప్రక్రియ చాలా వేగంగా జరిగింది. అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్లు సాయం కావాలని CRDA ఈ ఏడాది ఆగస్టులో కేంద్రానికి ప్రతిపాదనని పంపింది. ఈ మేరకు వరల్డ్ బ్యాంక్ ఏడీబీలు రుణం ఇచ్చేందుకు ఓకే చెప్పాయి. సెప్టెంబర్ 11న ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి సమాచారం అందింది. అప్పటి నుంచి ఏపీ ప్రభుత్వం CRDA అధికారులు వరల్డ్ బ్యాంక్ ఏడీబీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. చర్చలు జరిగాయి. చివరికి రుణాలు మంజూరయ్యాయి. ఈ రుణాలతో రాజధాని ప్రాంతంలో రోడ్లు, ట్రైన్లు, పలు భవనాలు, నివాస గృహాలు ఇలా నిర్మాణాలు చేపడతారు.